హైదరాబాద్లో వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. తొలుత పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపటికి జడ్జి క్వార్టర్స్, జింకానా క్లబ్లో బాంబు పెట్టినట్లు ఈమెయిల్స్ వచ్చాయి. ఇక తాజాగా రాజ్భవన్లో సైతం బాంబు పెట్టినట్లు ఈమెయిల్ పంపించాడు ఒక అఘాంతకుడు. అబిదా అబ్దుల్లా పేరుతో ఈ మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు ఈమెయిల్లో పేర్కొన్నామన్నారు. డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్తో అధికారులు తనిఖీలు చేపట్టారు. అత్యంత భయానకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఉదయం 11 గంటల తర్వాత ఇక్కడికి ఒక ఫేక్ మెసేజ్ మెయిల్ పెట్టిరని చెప్పి ఇన్ఫర్మేషన్. సీజే గారికి ఏదో మెయిల్ వచ్చిందట. ఫేక్గా మెయిల్, అది ఒరిజినల్ మెయిల్ అనే తర్వాత విషయం. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి కక్షిదారులే, అడ్వకేట్లు అందరూ కూడా భయానకంగా వాతావరణం సృష్టించి అందరూ కూడా ప్రాణభయంతో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికే పోలీస్ శాఖ వారు, అదే అందరూ అన్ని శాఖల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరినీ కూడా ఈ సిటీ సివిల్ కోర్టు నుంచి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పడంతో అటు న్యాయవాదులు, ఇటు కక్షిదారులు అందరూ కూడా బయటికి వెళ్ళడం జరిగింది. మొత్తం సిటీ సివిల్ కోర్టు అంతటినీ కూడా పోలీస్ శాఖ వారు వాళ్ళ అధీనంలోకి తీసుకొని ఆ బాంబును, ఆ నిజమైన బాంబ, ఉత్తుత్తి బాంబ అనేది తేల్చడానికి మొత్తం సిటీ సివిల్ కోర్టును వెతకడం మొదలుపెట్టారు. అది వెతికిన తర్వాత అసలైనటువంటి కారణం బయటికి పడతాయని చెప్పి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఇక్కడ నుండి అందరూ కూడా బయటికి వెళ్ళాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అటు జ్యుడిషియరీ కానీ, ఇటు ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. మీరు అందరూ కక్షిదారులందరినీ కూడా బయటికి పోమన్నారు, న్యాయవాదులను కూడా బయటికి వెళ్ళమన్నారు. ఎటువంటి అడ్వర్స్ ఆర్డర్స్ పాస్ చేయమని చెప్పారు. ఇవాళ ఉన్నటువంటి కేసులు అనేవి కూడా రేపటికి పోస్ట్పోన్ చేస్తామని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, లోపల ఎవరు కూడా లేరు. మొత్తం సిటీ సివిల్ కోర్టు అంతా కూడా ఖాళీ కావడం జరిగింది. ఇది ఎక్కడుందో మొత్తం కూడా పోలీసు వాళ్ళు దీన్ని వెరిఫై చేసి అసలు నిజమైన కాల, ఉత్తుత్తి కాల, ఈ కాలను కూడా బయట పెట్టి ఈ యొక్క విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నాం. హైదరాబాద్లో వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. తొలుత పాతబస్తీలో సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపటికే జడ్జి క్వార్టర్స్, జింకానా క్లబ్లో బాంబు పెట్టినట్లు ఈమెయిల్స్ వచ్చాయి. ఇక తాజాగా రాజ్భవన్లో సైతం బాంబు పెట్టినట్లు ఈమెయిల్ పంపించాడు ఒక అఘాంతకుడు. అబిదా అబ్దుల్లా పేరుతో ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులను పెట్టినట్లు ఈమెయిల్లో పేర్కొన్నామన్నారు. ఇక డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్తో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, వరుసగా ఈరోజు ఉదయం నుంచి బాంబు బెదిరింపు కాల్స్ అయితే నగరంలో తీవ్ర కలం తెస్తున్నాయని చెప్పాలి. సిటీ సివిల్ కోర్టుకి దాదాపు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల ప్రాంతాల్లో మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ని కోర్టుకు చేరుకున్న సిబ్బంది గమనించారు. గమనించిన వెంటనే ఆ సిటీ సివిల్ కోర్టులో తనిఖీలు, అంటే మొత్తం కార్యకలాపాలను నిలిపివేసి లోపల ఉన్నటువంటి అందరి సిబ్బందితో పాటు జనాలందరినీ కూడా బయటకు పంపించి మరి తనిఖీలు చేపట్టారు. ఇది ఇలా ఉంటుండగానే ఆ సమయంలో అంటే అదే మెయిల్లో జడ్జి క్వార్టర్స్ తో పాటు జింకానా క్లబ్స్ కూడా బాంబు బెదిరింపు మెయిల్స్, అంటే అదే మెయిల్లో వాళ్ళు కూడా అక్కడ కూడా బాంబులు పెట్టినట్టుగా మెయిల్లో క్లియర్ గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు తాజాగా రాజ్భవన్ కు సంబంధించి కూడా ఒక మెయిల్, బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే అన్ని చోట్ల కూడా బాంబు తర్వాత డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు మనకు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం తనిఖీలు కొన్ని చోట్ల కొనసాగుతూ ఉన్నాయి. అయితే మెయిల్ సందర్భంగా మెయిల్లో ఎవరైతే వ్యక్తి మెయిల్ చేసినట్టుగా అబీదా అబ్దుల్లా పేరుతో ఈ మెయిల్స్ వచ్చాయి. ఆ మెయిల్లో కూడా అన్ని విచిత్రమైన డిమాండ్స్, తర్వాత తనకు సంబంధించిన కారణాలు కూడా కొంత విచిత్రంగానే ఉన్నాయి. అంటే తను అన్నా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ పూర్వ విద్యార్థిగా తనకు తను పరిచయం చేసుకుంటూ ఈ మెయిల్ ను చేసినట్టుగా అయితే మనకు ఆ మెయిల్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా అక్కడ డిఎంకే సంబంధించిన గవర్నమెంట్, ఆ తర్వాత మీడియా సంబంధించి వారు వ్యవహరించే తీరుపైనే తాము ఈ బాంబులు పెట్టినట్టుగా కూడా తన మెయిల్లో స్పష్టంగా చెప్పారు. అయితే ఇదంతా కూడా ఆకతాయిలకు సంబంధించిన పనిగానే ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కొంత సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే కోర్టుతో పాటుగా రాజ్భవన్ లాంటి ఒక మెయిన్ వాటికి ఈ బాంబు బెదిరింపు చేశారు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరైనా కూడల్లో ప్రస్తుతం ఓవైపు విచారణ కొనసాగుతోంది, మరోవైపు బాంబు డాస్కాలతో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఏదేమైనా కొంతసేపు మాత్రం కొంత హడావిడి జరిగింది. అందరూ కూడా ఆందోళనతో బయటకు పరుగులు తీసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మనకు సిటీ సివిల్ కోర్టులో అయితే మొత్తం తనిఖీలు అయితే ముగిశాయి. మిగతా చోట్ల కొన్ని ఇప్పుడు రాజ్భవన్ సంబంధించి మాత్రం ఇప్పుడే అక్కడ తనిఖీలు చేసినట్టుగా సమాచారం ఉంది. రాజేంద్ర. రమణ, అంటే వరుసగా ఇటువంటి మెయిల్స్ సర్వసాధారణం అయిపోయిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కానీ లేకపోతే ఇటు సైబర్ క్రైమ్ కానీ, అంటే ఈ మధ్య చూస్తున్నాం మనం ప్రతి చోట బాంబు పెట్టినట్టు మెయిల్స్ రావడం, తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించడం, కాస్త ఇటు ప్రభుత్వ పనికి కూడా ఆటంకం కలుగుతుంది. దీనికి సంబంధించి అంటే ఎటువంటి శాశ్వత చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది?
అంటే కొంత ఇప్పుడు ప్రజెంట్ అయితే సీరియస్ గానే వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా ముఖ్యంగా రక్షణ సంస్థలకు సంబంధించిన మిలిటరీకి సంబంధించినటువంటి కార్యాలయాలు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన మిలిటరీ స్కూల్స్, కాలేజెస్ కూడా పెద్ద మొత్తంలో ఈ మెయిల్స్ చేశారు. ఆ తర్వాత మెయిన్ గా ఇప్పుడు కోర్టు లాంటి వాటికి ఇప్పుడు సిటీ సివిల్ కోర్ట్ అనేది రోజంతా కూడా చాలా బిజీగా ఉండేది. అలాంటి సిటీ సివిల్ కోర్టుకు ఇట్లా మెయిల్స్ చేయడం ఇవన్నీ కూడా మన అక్కడి కార్యకలాపాలకు ఆటంకం కలిగించడమే కాకుండా చాలా అంటే పోలీసులకు సంబంధించి కానీ మిగతా వారందరికి సంబంధించి వారి పనులకు కూడా కొంత ఇబ్బందికరమే. కాబట్టి ఇది కొంత సీరియస్ గానే ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వారిని పట్టుకునే అవకాశం దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని మాత్రం మనకు అధికారులు చెప్తున్నారు. అంటే మానసిక పరిస్థితులు సరిగ్గా లేని వారికి చేయడమే ఒకటైతే కొంత సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి కూడా ఏమైనా ప్రమేయం ఉందా? ఎందుకంటే ఇట్లా డైవర్ట్ చేయడం మూలంగా ఇది శాంతి భద్రతలకు సంబంధించి కూడా కొంత విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. జనాల్ని ఆందోళన కలిగించేటువంటి ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా అంటే అది మనకు నేరంగానే చూడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం దీన్ని అధికారులు సీరియస్ గానే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు కూడా ఇప్పుడు ఆ మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయి వాటికి సంబంధించి పూర్తి చాలా ఆరా తీస్తున్నారు. అంటే అన్నామలైకి సంబంధించి యూనివర్సిటీ అంటున్నారు కాబట్టి మరి చెన్నైకి సంబంధించి అక్కడ ఏమైనా లింకులు అక్కడ నుండి వచ్చిందా, లేదంటే ఇక్కడ స్థానికులు ఎవరైనా చేశారా, ఇలాంటి కోణంలో అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రాజేంద్ర.